నమస్తే, నేను మీ యాలి. పిట్ట కొంచెం కూతఘనం అంటారు. నిజమే, అది నిజంగా నిరూపించింది మన విజయవాడ మంగళగిరికి చెందిన జెస్సీరాజ్. మొన్న 2025లో జరిగిన ఏషియన్స్ గేమ్స్లో సిల్వర్ మెడల్, అలాగే 2026 మొన్న లేటెస్ట్గా జనవరిలో జరిగిన ఖేలో ఇండియాలో సిల్వర్ మెడల్ సాధించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచింది ఆ పాప. వయసు చిన్నదైనా సరే తను రోలర్ స్కేటింగ్లో తన ప్రతిభ చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఒక్క నేషనల్ కాదు, ఇంటర్నేషనల్లో కూడా తన సత్తా చాటుకొని 3 గోల్డ్ మెడల్ సాధించింది. ప్రపంచ పటంలో భారతదేశం యొక్క ఖ్యాతిని కూడా నిలిచిపెట్టని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ప్రాంతానికి చెందిన జెస్సీరాజ్ అతి చిన్న వయసులోనే స్కేటింగ్ రంగంలో అసాధారణ విజయాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే పట్టుదలతో సరైన సదుపాయాలు లేకపోయినా విశాఖపట్నం వెళ్లి కఠిన శిక్షణ పొందింది. ఆమె అకుంఠిత దీక్షను గుర్తించిన భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుతో ఆమెను గౌరవించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాకుండా పరుగుల రాణి పీటీ ఉష చేతుల మీదుగా సన్మానం అందుకోవడం ఆమె జీవితంలో మరపురాని ఘట్టం. చిన్న పట్టణం నుంచి దేశ అత్యున్నత పురస్కారం వరకు ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో మంది యువ అథ్లెట్లకు ఆదర్శంగా నిలిచింది. విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరి దగ్గర ఉన్న ప్రాంతంలో ఎల్బీ నగర్, ఈ ప్రాంతంలో జెస్సీరాజ్ పాప ఎక్కడే ఉంటుంది. సో ఆ పాప ఇంట్లోకి లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉందో ఒకసారి చూడవచ్చు. మొత్తం మీద మొత్తం ఆ పాప మదర్ దగ్గర అయితే చదువుకుంటున్నారు. సో ఆవిడ సాధించిన అచీవ్మెంట్స్ అంటే మనకి చూపించడం కోసం ఎలా పెట్టడం జరిగింది ఒకసారి చూడొచ్చు. ఈ అన్ని మెడల్స్ అన్నమాట అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. అసలు ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ఎన్ని కంట్రీస్ తిరుగుతూ తన రోలర్ స్కేటింగ్తో తన ప్రతిభను కనబరిచి ఇన్ని అవార్డ్స్ ఎలా గెలుచుకున్నారు జెస్సీరాజ్. సో ఇక్కడ చూడొచ్చు, జెస్సీరాజ్ చదువుతున్నారు. హాయ్ అమ్మా, బాగున్నావా? హలో, బాగున్నాను. ఓకే, ఫస్ట్గా కంగ్రాట్స్. మొత్తం మీద సిల్వర్ మెడల్ తీసుకొచ్చావు. ఏం చేస్తున్నావు? నాకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని రోజుల్లో, సో దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, 10th ఎగ్జామ్స్. 10th చదువుతున్నావు ఇప్పుడు? 10th చదువుతున్నాను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో. ఇప్పుడు 10th చదువుతున్నాను. Feb 17 నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో దానికి ప్రిపేర్ అవుతున్నాను. నీ ఇంటర్వ్యూ కోసం చాలాసార్లు ట్రై చేసాం. ఎక్కడ చూసినా సరే పాప ఎక్కడ లేదు, వేరే ప్రాంతంలో ఇలా ట్రైనింగ్ అవుతుంది, ఫలానా కాంపిటీషన్స్కి వెళ్ళింది అని చెప్తున్నారు. సో ఈరోజైతే మాకు పక్కగా దొరికావు. ఈ మధ్య కాంపిటీషన్కి వెళ్ళాను. సో రీసెంట్గానే లడాక్ వెళ్ళొచ్చాను. ఇంకా ఇప్పుడు కంటిన్యూస్ ఇంకా స్టడీస్లోనే. ఈ చిన్న వయసులో స్ట్రెస్ అనిపించట్లేదా? అలా ఏమి ఉండదు, సరదాగా ఆడుకుంటా అన్నట్టు ఉంటుంది. సో మొన్న లడాక్ వెళ్ళొచ్చావు. నెక్స్ట్ మొన్న 2025లో ఎక్కడికి వెళ్ళారు? ఏషియన్స్ గేమ్స్కి వెళ్ళినట్టున్నారు. 2025లో జూలైలో సౌత్ కొరియా వెళ్ళాను. అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగింది. అండ్ తైవాన్ ఛాంపియన్షిప్ కూడా అటెండ్ అయ్యాను ఆ ఇయర్. అది మార్చ్లో జరిగింది. యా. సో దానికి సంబంధించిన ఏమి వచ్చినాయి మీకు? సౌత్ కొరియాలో నాకు ఒక సిల్వర్ వచ్చింది సోలో డాన్స్ ఈవెంట్లో. ఇది సిల్వర్ సోలో డాన్స్లో సౌత్ కొరియాలో వచ్చింది నాకు. ఇది ఏషియన్ ఛాంపియన్షిప్. ఓకే, ఏషియన్ ఛాంపియన్షిప్లో. యా. ఓకే, 2025లో జరిగిన జూలైలో జరిగిన ఏషియన్షిప్లో ఈ పార్టిసిపేట్ చేస్తే కనుక పాపకి సిల్వర్ మెడల్ వచ్చిందని చెప్తున్నారు. ఒక్కసారి ఈ మొన్న జరిగిన ఖేలో ఇండియాలో ఏ మెడల్ వచ్చిందమ్మా? ఖేలో ఇండియాలో కూడా ఒక సిల్వర్ వచ్చింది నాకు. అది ఫిగర్ స్కేటింగ్, అంటే ఐస్ స్కేటింగ్, లడాక్లో జరిగింది. అందులో నాకు ఈ మెడల్ వచ్చింది, సిల్వర్. అంటే ఆ స్కేటింగ్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, మరి ఎలా ప్రాక్టీస్ అయ్యాం? అది నేను ఇంతకుముందు ఎప్పుడు ఐస్ చేయలేదు. డిసెంబర్లోనే రీసెంట్గా ఐస్ స్టార్ట్ చేశాను. సో డిసెంబర్లో క్యాంప్ జరిగింది. ఇంటర్నేషనల్ కోచ్ వచ్చారు, అప్పుడే 10 days క్యాంప్ జరిగింది. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ కాంపిటీషన్ అటెండ్ అయ్యాను ఇప్పుడు. సో ఇందులో మీకు ఇంటర్నేషనల్స్ అంటే చాలా మీకు ఇక్కడ మొత్తం డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. ఎన్ని మెడల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఒకటి చెప్పాలని చాలా టైం పడుతుంది. ఇంటర్నేషనల్ సంబంధించిన ఏమో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్, న్యూజిలాండ్లో జరిగింది, గోల్డ్ మెడల్. అండ్ ఆ తర్వాత నేను అటెండ్ అయిన 8th క్లాస్, 8th అయిపోతుంది. 8th క్లాస్లోనే ఇంటర్నేషనల్లో గోల్డ్ సాధించావు. ఎస్.
ఓకే, ఎక్కడ ఏ ప్రాంతంలో? న్యూజిలాండ్ న్యూ ప్లామౌత్లో జరిగింది అక్కడ. ఓకే, న్యూజిలాండ్లో అంటే చూడండి, ఇంత చిన్న వయసులో కూడా న్యూజిలాండ్లో తను గోల్డ్ మెడల్ సాధించడం అది నిజంగా చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇదమ్మా. దాని తర్వాత నేను లాస్ట్ ఇయర్ 2025లో మార్చ్లో జరిగిన కాంపిటీషన్ తైవాన్లో జరిగింది. అక్కడ 2 గోల్డ్ 1 సిల్వర్ 1 బ్రాంజ్ మెడల్ 4 మెడల్స్ వచ్చినాయి మొత్తం నాకు. ఓకే, సో ఇలా 2025లో నా ఫస్ట్ 2020 తైవాన్లో జరిగింది. అక్కడ నేను సోలో డాన్స్, ఇన్లైన్, కపుల్ అండ్ పేర్లో నాకు వచ్చిన మెడల్స్ ఇవి. అండ్ ఆ తర్వాత తైవాన్లో నేను వచ్చినాయి. నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ అటెండ్ అయ్యా లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్. అండ్ అవి కాకుండా స్కూల్లో కూడా నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ మెడల్ ఇచ్చారు. డిసెంబర్లోనే స్కూల్లో ఇచ్చారు. ఇది బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా నాకు ఈ మెడల్ ఇచ్చారు ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ స్పోర్ట్స్లోనే. ఓకే, స్కూల్లో కూడా స్పోర్ట్స్ వాస్ట్ మీద. ఓకే, ఇంకేం నీకు బెస్ట్ ఏమున్నాయమ్మా ఇక్కడ? ఇది నా నేషనల్ గోల్డ్ మెడల్. ఇది 2023లో వచ్చింది. బెంగళూరులో జరిగింది 60th నేషనల్స్ గోల్డెన్ జూబ్లీ అప్పుడు. ఇది నా ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్. అప్పుడు ఏం స్టాండింగ్? 8th. జెస్సీరాజ్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నీకు రోలర్ స్కేటింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే స్టార్టింగ్ అది కోవిడ్ టైంలో చేస్తూ ఉండేదాన్ని. స్టార్ట్ చేసాం హాబీ లాగా. దెన్ చేస్తూ ఉంటే లైక్ ఇట్ వాజ్ గుడ్, బాగుంది. ఇంకా ఫర్దర్ నేర్చుకుంటా వైజాగ్కి వెళ్ళే వాళ్ళం ఎవ్రీ మంత్. ట్రైనింగ్ తీసుకుని ఒక 2 to 3 days వెళ్తూ ఉండేవాళ్ళము వైజాగ్ ఎవ్రీ మంత్, లైక్ 3 days. ఎందుకంటే ఇక్కడ కోచ్ అవైలబుల్ లేరు కాబట్టి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళము. దెన్ అక్కడ ట్రైనింగ్ తీసుకుని అలా ఫర్దర్ కాంపిటీషన్స్ అటెండ్ అవుతూ ఉన్నాము, అలా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్. సో నేను స్టార్ట్ చేసింది 2020 ఎండింగ్లో. రోలర్ స్కేటింగ్లో తిరుగులేని విజేతగా నిలిచిన జెస్సీరాజ్ తాజాగా అత్యంత కష్టతరమైన ఐస్ స్కేటింగ్లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 ఏషియన్ ఛాంపియన్షిప్లో ఐస్ స్కేటింగ్ విభాగంలో రజత పతకం సాధించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. ఆ పరంపరను కొనసాగిస్తూ 2026 జనవరిలో లడఖ్లో జరిగిన ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ తరఫున మరో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. మంచు మీద సమతుల్యత పాటిస్తూ ఆమె చేసిన విన్యాసాలు క్రీడా విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేశాయి. దక్షిణ భారతంలో ఐస్ రింకులు లేకపోయినా ఆమె సాధించిన ఈ విజయాలు నిజంగా అద్భుతమనే చెప్పాలి. అటు రోలర్, ఇటు ఐస్ స్కేటింగ్లో సమాన ప్రతిభ కనబరచడం జెస్సీరాజ్ ప్రత్యేకత. సరైన స్పాన్సర్లు, ప్రభుత్వ మద్దతు లభిస్తే ఒలింపిక్స్లో భారత్ తరఫున స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని జెస్సీ ధీమాగా చెబుతోంది. అంటే మనకి జెస్సీరాజమ్మ, అది మనకి రోలర్ స్కేటింగ్ అనేది అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు ఏ ప్రాంతం సంబంధించిన వచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ అయితే రోలర్ స్కేటింగ్లో ఎక్కువ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నది ఇటలీలో. సో మ్యాక్సిమం ఇటాలియన్సే ఉంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోచెస్ వచ్చినా కూడా మాకు ఇటలీ నుంచే వస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే హైయెస్ట్ మెడల్స్ వస్తుంది ఇటలీకి, దెన్ కొరియా, చైనా వీళ్ళు ఉంటారు. ఇండియాలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల స్కేటర్స్ ఎక్కువ లేరు. ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది ఈ స్పోర్ట్, అండ్ ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది కొంచెం కొంచెం. అందరూ ఇంటర్నేషనల్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ మీకు బాగా నచ్చింది అంటే గేమ్ పరంగా కానీ, ప్రాంతం అంటే బాగా ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇది బాగుంది, ఈ ప్రాంతంలో బాగుంది అనిపించింది ఎక్కడైనా? నేను అటెండ్ అయిన ఇంటర్నేషనల్స్లో అయితే తైవాన్ ఛాంపియన్షిప్ చాలా బాగుంది అనిపించింది. అక్కడ వుడెన్ ఫ్లోర్లో చేసాం మేము, అండ్ అక్కడ రింగ్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. అది వెరీ గుడ్. అదే చేస్తున్నప్పుడు అది బాగుండేది. అక్కడ ఫ్లోర్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండేది ప్రాక్టీస్ కానీ కాంపిటీషన్ కానీ.
అండ్ అలానే నేను పార్టిసిపేట్ చేసి అక్కడ 4 మెడల్స్ వచ్చినాయి కాబట్టి ఇట్స్ లైక్ గుడ్ మెమరీ అక్కడ. ఓకే, మీకు కోచెస్ ఉంటారు కదా, మీకు కోచెస్ మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారో, మీకు కోచెస్ ఎక్కడి నుంచి వస్తుంటారు మీకు? నేను ట్రైనింగ్ తీసుకుంటుంది వైజాగ్లో సింహాద్రి సార్ దగ్గర. అండ్ ఆల్సో నేను ఇక్కడ రెగ్యులర్ ఫిట్నెస్కి నాగరాజ్ సార్ దగ్గరికి వెళ్తాను. అండ్ ఇక్కడ డైలీ ఫిట్నెస్కి వెళ్తూ ఉంటాము. అండ్ ఫిట్నెస్ అయిపోయాక కాసేపు ప్రాక్టీస్కి లేదా ఆల్టర్నేట్ డేస్ అలా మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మొన్న జరిగిన ఖేలో ఇండియాలో మీరు సిల్వర్ కొట్టారు. సో సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఆంధ్రా నుంచి నాకు ఒక్కదానికే ఫిగర్ స్కేటింగ్లో వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. అది మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. అండ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. మీకు ఇక్కడ అంటే ఆంధ్ర నుంచి ఏం నీడ్ కోరుకుంటున్నాం అంటే, మనకి ఎక్కడికో వైజాగ్ వెళ్ళి మీరు ప్రాక్టీస్ అవ్వడం, ఇది చూస్తే మనకి హెడ్ క్వార్టర్ విజయవాడ అనేది. సో ఇక్కడ ఎటువంటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఈ స్పోర్ట్ని కూడా ఎంకరేజ్ చేసి కోచెస్ వస్తే ఇంకా ఎక్కువ, సో అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఏపీలో ఓన్లీ వైజాగ్లో కోచెస్ ఉన్నారు, అవైలబిలిటీ తక్కువ కాబట్టి అలా ఈ స్పోర్ట్ని కూడా బిల్డ్ చేస్తూ ఉంటే ఎక్కువ మంది స్కేటర్స్ వస్తారు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్ పుష్ ఫార్వర్డ్ చేయొచ్చు దాన్ని. 2020లో ప్రయాణాన్ని ప్రారంభించిన జెస్సీ కేవలం 6 ఏళ్లలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిపి 56కు పైగా పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ భారీ విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల నిరంతర శ్రమ, త్యాగం, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్న వైనం ఎంతో ఉంది. న్యూజిలాండ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో పసిడి పతకాన్ని గెలుచుకోవడం ఆమె కెరీర్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం తన లక్ష్యం భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్గా నిలిచి దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేయడమేనని చెబుతోంది ఈ యంగ్ సెన్సేషన్. పట్టుదలే ఆయుధంగా దూసుకుపోతున్న ఈ చిన్నారి ప్రయాణం కలలు కంటే సాధ్యమే అని నిరూపిస్తోంది. ఇది తమకెంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మనతో పాటు మదర్ కూడా ఉన్నారు. నమస్తే అమ్మ. నిజంగా మీ పాపకి మీ ఫస్ట్ కాంగ్రెస్ చెప్తున్నాం, ఎందుకంటే పాప చాలా అచీవ్మెంట్ సాధించి మొన్న కూడా ఆ పాప సిల్వర్ మెడల్ మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి గర్వకారణంగా ఉంచింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండి. నాట్ ఇంకా అంతకంటే చెప్పగలిగిన వర్డ్స్ ఏం లేవు, కానీ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ అ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. స్కూల్ నుంచి కానీ, ఫెడరేషన్స్ నుంచి కానీ, అంటే బోత్ నా రోలర్ స్కేటింగ్ నుంచి కానీ, ఐస్ ఫెడరేషన్ వాళ్ళు రీసెంట్గా ఐస్ ఫెడరేషన్లో కూడా ఎంటర్ అయిందండి, ఐస్లో కూడా. సో దే ఆర్ ఆల్సో సపోర్టెడ్ అ లాట్. అండ్ ప్రాక్టీస్ ఏమి ఇబ్బంది లేకుండా ఐస్ స్కేటింగ్లో కూడా దగ్గరుండి నేర్పించారండి ఐస్ స్కేటింగ్ కోచెస్ అక్కడ. సో రీసెంట్గా ఎంటర్ అయినా షీఈ్ ఏబుల్ టు బికాస్ ఆఫ్ ద కోచెస్ ఓవర్ దేర్. ఓకే, మనకి ఐస్ కోచింగ్ అనేది చాలా రేరు, చాలా దూర ప్రాంతానికి వెళ్ళి చేసుకోవాల్సి పడుతుంది. సో దాన్ని ఎలా ఎఫర్ట్ పెడుతుంది? ఐస్ కోచింగ్ ఢిల్లీలో, టెహరాన్లో ఆ ప్లేసెస్లో ఉందండి. ఒక 2-3 మంత్స్ కంటిన్యూస్గా వెళ్ళి ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసుకొని, అంటే బేసిక్గా టెక్నిక్స్ అంటే ఆఫ్ స్కేట్ చేసుకుని ఆన్ స్కేట్ అక్కడ ఐస్లో ప్రాక్టీస్ చేద్దాం. ఐస్లో కూడా ఇట్స్ రీసెంట్గా వెళ్ళిన లడాఖ్లో అయితే -14 degreesలో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. అసలు అది అంతా ఇది కష్టమైన విషయమే, కానీ మీన్స్ లైక్ షీఈ్ ఏబుల్ టు డూ అది. అందుకే వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చినారు. అంటే బేసిక్గా తన ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ బెటర్గా ఉండి అండ్ టెక్నికల్గా సబ్జెక్ట్ తెలుసుకుని వెళ్ళాలి. జర్మనీ నుంచి రీసెంట్గా ఒక కోచ్ వచ్చినప్పుడు ట్రైనింగ్ తీసుకుందండి. సో అక్కడ ఉన్నప్పుడు ISU సర్టిఫైడ్ లెవెల్ 8 సర్టిఫైడ్ అయింది పాప. ఐస్ స్కేటింగ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, దాంట్లో లెవెల్ 8 సర్టిఫికేషన్ జరిగింది పాపది. సో అది సార్. సార్ నమస్తే అండి. సో మీ ఫ్యామిలీ ముందు కాంగ్రెస్ చెప్తున్నా. సో పాప గురించి ఆల్రెడీ మనం ఎంత చెప్పినా తక్కువే మీ పాప గురించి. సో పాప ఎక్కడికి వెళ్ళినా సరే గోల్డ్ సిల్వర్ లేనిదే వెనక్కి రాదు అని చెప్పేసి విన్నాం. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు పాప సిల్వర్తో మీ మళ్ళీ 2020 జనవరిలో కొట్టుకొచ్చింది ఖేలో ఇండియాలో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో చేయాలి, సాధించాలన్న తపంతో ఉంటుందండి. ఆ పాపను చూసి మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం పేరెంట్గా. ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తుంది, సాధించాలి అనే తపన ఎక్కువ కాబట్టి అటు చదువులోనూ ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తుంది. తన ఇంట్రెస్ట్ మీదే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మేము పేరెంట్గా మేము సహకరించి ఎక్కడికైనా తీసుకొని వెళ్తూ ఉన్నాం సార్. ఇంకా బెటర్గా కూడా ఇంకా చేయాలి అనేది ఆశ. ఇంకా వరల్డ్స్లో కానీ, ఒలింపిక్స్లో కానీ, నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్నేషనల్ ఎనీ ఈవెంట్ కూడా తీసుకొని
వెళ్తాం సార్. అంటే ఒక ఫాదర్గా చెప్పండి, అంటే జెస్సీ రాజ్ లాంటి చాలామంది టాలెంట్స్ ఉంది కూడా బయటికి రాలేని పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి. సో ఆ పిల్లలకి ఒక ఫాదర్గా అంటే మీ పాపని ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ పాప యొక్క ఇష్టాలను తెలుసుకుని మీరు ఆ పాపని ఒక దాన్ని తీసుకెళ్ళారు కాబట్టి, సో చాలామంది స్కిల్స్ ఉండి కూడా బయట రాలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటి సార్, అంటే కోచింగ్గా కోచ్ ఒక వైపు నుంచి సపోర్ట్ చేస్తుంటారు. పేరెంట్గా కూడా మనం ఎఫర్ట్ పెట్టి పిల్లలకి ఏం కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది పేరెంట్గా కొద్దిగా ఆలోచన చేస్తే డెఫినెట్గా ఏ అథ్లెట్ అయినా కానీ నెంబర్ 1గా తయారవుతుంది సార్. కోచ్ చెప్పేదే కాకుండా మనం కూడా ఇంకా బెటర్గా పాపకి ఏమొస్తుంది, ఏమి రాలేదు, ఇంకా బెటర్గా మనం ఏం కావాలనుకుంటే ఇంకా బెటర్గా పాప ఏం చేస్తుంది, పాప ఏం చేస్తాడు అని చెప్పుకొని ప్రతి పేరెంట్ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి మెడల్స్ ఎప్పుడూ ఉంటాయి సార్. దేశానికైనా రాష్ట్రానికైనా వాళ్ళకి మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా అందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమైనా సంవత్సరానికి 1-2 ఈవెంట్ ఇంటర్నేషనల్కి వెళ్ళాల్సి వస్తుంది. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటుందండి. అంతా భరించే వాళ్ళు ఎవరు ఉండరు, తక్కువ మంది ఉంటారు. దానికి గవర్నమెంట్ నుంచి కానీ ఇలా వాళ్ళకి ఆర్థికంగా సాయం అందించగలిగితే ఇంకా చాలామంది రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి సార్. అది మా వైపు నుంచి మా ఎక్స్పీరియన్స్గా. సో చూసారు కదా, మొత్తం మీద క్లియర్ కట్గా చాలా ఎలా చెప్పారో. నిజంగా జెస్సీ రాజ్ సాధించిన ఈ పథకాలు చూస్తుంటే కనుక చాలా చూడముచ్చటగా ఉంది. మన భారతదేశానికి ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు.